మా పాలమూరు బాగుపడుతుంటే ఎడారిగా మారిన మా పాలమూరు పచ్చగా మారుతుంటే కృష్ణానది జలాలు మా పొలాల్లో పారుతుంటే నువ్వు ఎందుకంత విషం పెట్టుకొని ఈ రోజు విషం జిమ్మాలని మా మీద పగబట్టి పనిచేస్తున్నావు అని నేను అడుగుతున్నా. వెనకటికి కూడా దొంగలకు సద్దులు మోసిందంట. ఇవాళ శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి ఆ దొంగకు సద్దులు మోసే పని చేస్తున్నారు. సిగ్గుండాలి వాళ్ళు ఇద్దరికి. ఇవాళ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని 75 ఏళ్ల తర్వాత ఆనాడు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు అయ్యిండు. ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు నిజాం రాజ్యం నుంచి విముక్తి కలిగినప్పుడు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ 75 ఏళ్ల తర్వాత ఈ మట్టిలో పుట్టిన బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అభినందించాల్సింది పోయి ఆ దొంగకు సద్దులు మోస్తారా? సిగ్గుండాలి శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి. నీకు అన్నం తిన్నప్పుడు విశ్వాసం ఉండాలి. ఈ గడ్డ అన్నం పెట్టింది, ఈ ప్రాంత ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. ఇవాళ ఓ 10 ఏళ్ళు పాలమూరు బిడ్డకు అవకాశం ఇస్తే పనులు జరగనప్పుడు మీరు ప్రశ్నిస్తే అర్థం ఉంది. 10 నెలలు కూడా కాలేదు, నువ్వు దిగిపో, నువ్వు దిగిపో, నువ్వు దిగిపో. ఏం పుట్టిందా వీళ్ళకు? ఏం అల్కగా అట్లా వచ్చినా మా గాలి కొట్టుకొచ్చినా మనము? పాలమూరులో మీరు అందరు మా అక్కలందరూ ఆశీర్వదిస్తే కుర్చీలో కూర్చోలేదా? ఏం అడుక్కుంటూ వచ్చిందా? నీలాకగినా ఏమన్నా పోయి అడుక్కుంటే కాదు, నిలబడి బరి గీసి గీత గీసి కొట్లాడి ఈ కుర్చీలో వీళ్ళందరూ కూర్చున్నారు. ఎవ్వరికి కూడా ఊకే రాలే. శంకర్, ఈర్లపల్లి శంకర్ బట్టలు ఉతికే జాతి ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడు. చేపలు పట్టుకునే శ్రీహరి ఈరోజు మంత్రి అయ్యిండు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు మక్తలు ఒక మాట చెప్పిన, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ముదిరాజు బిడ్డ మంత్రి ఈ వేదిక మీద ఉన్నాడు పాలమూరు జిల్లా నుంచి. పాలమూరు అధికారం లేకపోతే ఇవాళ ఈ పాలమూరు బిడ్డ మొదటిసారి ఎమ్మెల్యే మంత్రి అవుతుండేనా? ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే వేదిక మీద ఉంటుండేనా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎట్లయినరు? ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ మీ ఆశీర్వాదంతో అయ్యిండ్రు. అందుకే ఇవాళ వాళ్ళు అంటున్నారు ఎవరికి ఏమి జరగలేదని.